హాయ్ అండి. అందరికీ నమస్కారం. దివ్య అయితే పరుగు పరుగున ఎక్కడికో ఉరుకుతూ పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది. శ్రీను అయితే వెనకాలే వెళ్తాడు. తను పరుగెత్తుకుంటూ వెళ్తుంది. శ్రీను అయితే చిలకమ్మ చిలకమ్మ అని చెప్పి తన వెంటే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. దివ్య అయితే సడన్‌గా ఒక కారు దగ్గర వచ్చి ఆగుతుంది. శ్రీనుని చూసి వస్తున్నాడు అని చెప్పి ఆ కారు డోర్ ఓపెన్ చేసి అయితే కారులో ఎక్కి కూర్చుంటుంది దివ్య. అదే కారు దగ్గరికి శ్రీను అయితే వస్తాడు. చిలకమ్మ చిలకమ్మ అని వెతుకుతూ ఉంటాడు. ఆనంది వాళ్ళ మామయ్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రోడ్డు పైన. మాట్లాడుకుంటూ తన కారు దగ్గరికి అయితే వస్తాడు. అదే కారులో దివ్య అయితే ఎక్కి కూర్చుంటుంది. వెంటనే అతను అయితే కార్ డోర్ ఓపెన్ చేసి కారు ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసి కూర్చొని అతను తెచ్చిన బ్యాగ్స్ అయితే బ్యాక్ సైడ్ పెడుతూ ఉంటాడు. దివ్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే అతనైతే ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఇంటి ముందు కారు ఆపి దిగి ఆ బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆనంది వాళ్ళ మామయ్య ఇంట్లోకి వెళ్ళగానే దివ్య వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి కారు నుంచి దిగుతుంది. దిగి అక్కడ ఉన్న చెట్ల దగ్గర కూర్చుంటుంది చాటున. ఆనంది వాళ్ళు అదే టైంకి ఇంటికి వస్తారు. ఆదిత్య అయితే కారులో కూర్చుంటాడు. ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు అయితే. పొదల చాటున ఉన్న అక్కడ చెట్టు దగ్గర ఉన్న దివ్య అయితే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ మొహం మాత్రం దివ్యకి కనిపించదు. మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.